కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా విచారణ జరగాలని సిబిఐకి అప్పగించామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కర్త కర్మ క్రియ అన్నీ తానే అని కేసీఆర్ చెప్పుకున్నారని, ఇప్పుడు ఆయనే దీనికి బాధ్యత వహించాలని మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవితనే అంగీకరిస్తున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్, హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని, రేవంత్ రెడ్డి గారు కక్షపూర్తిగా చేస్తున్నారని, ఇది అసలు ఈ విచారణ నమ్మకం లేదనే మాటలు అంటారు. కాబట్టి మరో ఎన్నో ఏళ్లుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికని, దాచేస్తున్నారు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు పూనుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిబిఐకి ఆ కేసును అప్పచెప్తూ తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది. ఇవాళ కోర్టు ఏదో కొన్ని రోజుల పాటు స్టే చేసింది. ఏదైనా కోర్టు తీర్పులకు అనుబడే, దానికి లోబడే చర్యలు ఉంటాయనే మాట. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్ని తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది. ఆవిడ కూడా అంగీకరిస్తా ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు. కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకి ఏమైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు. కవిత గారికి వచ్చిన వాటాలో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ అవినీతి జరిగింది అనేటువంటి మాట మాత్రం కవిత కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ఫ్లైట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు సంతోషం ఎందుకు మళ్లించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంది. ఎంతమంది దయ్యాలు, ఆ దయ్యాల పేర్లు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత కవిత గారిదే. ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వాలొచ్చింది, కానీ ఎన్నికలకు ముందే ప్రజలు నమ్మినారు కాబట్టే కేసీఆర్ కుటుంబం ఇంకా అధికారంలోకి వస్తే మూడోసారి దోచింది సాధు కదా, మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీస్తారని నమ్మినారు కాబట్టి అధికారులను బదలాయింపు చేసినారు. మేమిచ్చిన మాటలు వాగ్దానం నిలబెట్టుకునే ప్రయత్నాలు బాగానే ఘోష్ కమిషన్ వేసి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, వారి కుటుంబాన్ని దోషులుగా బోన్లో నిలబెట్టినాం. ఇలా మేము శిక్ష వేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా రాజకీయాలు అంటిస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి ఇవన్నీ కూడా ఆలోచించి వీళ్ళ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రండి రంగంలో. మీరు పదే కాళేశ్వరం ఏటీఎం లాగా చెప్పినారు కదా, ఇప్పుడు బంతి మీ కోర్టులోకి వచ్చింది. సరైన రీతిలో ఫుట్బాల్ ఆడితే వాస్తవాలు బయటకు వస్తాయి, అసలైన దోషులకు శిక్ష పడుద్ది. మీనవేషాలు ఎక్కించకుండా పాత లోపాయకార ఒప్పందాలు ఉంటే కూడా పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటారు తప్పు కాబట్టి త్వరితగిన కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ముందుకు పోతే బాగుంటుందనే మాట కూడా నేను బీజేపీ వారికి, ఇటు వీళ్ళకి స్పష్టం చేస్తా ఉన్నాను.